హాయ్ హలో బాగున్నారా? ఈరోజు ఎంతో టేస్టీకరమైన కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుందన్నమాట. రైస్లోకి చపాతీల్లో కూడా బాగుంటుంది. ముందుగా మనం ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకోవాలి. 2-3 పొంగులు రానిచ్చి ఆ తర్వాత వడగట్టి పెట్టుకోవాలన్నమాట. అది మనకు ఇష్టం వచ్చిన షేప్స్ తరుక్కోవచ్చు. నేనైతే రౌండ్ షేప్ తరుగుతాను అనమాట. ఆ తర్వాత పెద్ద బాండీ పెట్టాను, ఇనుప బాండీ పెట్టాను, ఆయిల్ వేసాను, పోపు దినుసులు వేసాను, ఈ కాకరకాయ ముక్కలు ఉడికించిన ముక్కలు వేసాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా ఫ్రై అయిపోతుంది ఇట్లా ఐరన్ బాణంలో చేసుకుంటే. నూనె చూసారా చాలా తక్కువ వేసాను నేను. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఆల్రెడీ పసుపు వేసి ఉడికించాం కాబట్టి చిటికి చక్కెర వేసాను. ఆ తర్వాత కూరపొడి వేసి మంచిగా వేయిస్తున్నాను అనమాట. ఏంటంటే ఉప్పు చక్కెర లాంటివి వేస్తే మంచిగా ఫ్రై అయిపోతుంది తొందరగా. డార్క్గా ఉన్న కాకరకాయలు చాలా చేదుగా ఉంటాయి, ఇవి అలాంటివి అనమాట. అందుకని ఉప్పు పసుపు వేసి ఉడికించాను, లేకపోతే నార్మల్గానే చేసేస్తాను, పోపులోనే వేసేస్తాను. అవి కొంచెం చేదు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించి ఆ తర్వాత ఆ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. కొంచెం పచ్చి పులుసు కానీ పక్కన ఉంచాను, కొంచెం ఫ్రై చేశాను అనమాట. చూసారా మంచిగా ఫ్రై అయిపోయింది, అంటుకోకుండా చాలా తక్కువ ఆయిల్లోనే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం కూరపొడి వేసాను, కొంచెం బెల్లం వేసేసి మంచిగా మళ్ళీ కలిపేద్దాం. ఇది పుట్నాల పొడి ఉంది, అన్నంలోకి చేసిన పుట్నాల పొడి, అది 1 స్పూన్ వేసి మంచిగా కలిపాను. చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయకి పుట్నాల పొడి అనేది టేస్ట్ బాగా వస్తుందన్నమాట. ఆ పొడి ఒకరు వేసి మంచిగా కలిపేశాను. నేను కూర పొడి అని ప్రత్యేకంగా చేయను అనమాట, సాంబార్ పొడినే యూస్ చేస్తాను. ఎందుకంటే దాంట్లోనే మనం అన్ని పప్పులు వేస్తాం కాబట్టి అదే యూస్ చేస్తాను. ఇలా ఇప్పుడు అన్నంలోకి చేసిన పొడులు ఏదైనా ఉంటే పుట్నాల పొడి, కరివేపాకు పొడి, ఇట్లాంటి పొడులు ఉంటే కూరల్లో కూడా అప్పుడప్పుడు స్ప్రెడ్ చేస్తాను అనమాట. ఈరోజు నేను పుట్నాల పొడి వేసాను, మంచిగా ఫ్రై అయిపోయింది చూసారా. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు, కారం, పుట్నాల పొడి, కొంచెం బెల్లము వేసాం మనం. ఎంతో టేస్టీకరమైన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసేసుకుందాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మా ఇంట్లో అందరం తింటాం అన్నమాట, పిల్లలు కూడా తింటారు అంత ఇష్టంగా. చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు కాకరకాయ ఫ్రై అనేది ఇష్టంగానే తింటారు. ఈరోజు మా ఇంట్లో కాకరకాయ స్పెషల్ అనమాట. ఎందుకంటే కాకరకాయలు 1/2 కేజీ తెస్తే మాకు కూర ప్లస్ పచ్చి పులుసు కూడా వేసేసాను దాంట్లోనే కొంచెం. చూసారా ఎంతో టేస్టీకరమైన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.